ఇది ద వేదంశ్ డివోషనల్ దివ్యమైన కథలు. ఆలయ విషయాలు మీకోసం. గ్రామం మొత్తం కరువు, వ్యాధులతో వణికిపోయినప్పుడు చెరువు దగ్గర ప్రత్యక్షమైన ఆ శక్తి ఎవరు? అదే గ్రామ రక్షకురాలు మైసమ్మ తల్లి. డబుల్ కోటేషన్. మైసమ్మ తల్లి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో ఎంతో భక్తితో పూజించే గ్రామదేవత. ఈ అమ్మవారిని గ్రామ రక్షకురాలిగా, పంటల పరిరక్షకురాలిగా, చెరువులు, నీటి వనరులను కాపాడే దేవతగా భక్తులు కొలుస్తారు. మైసమ్మ ఆలయాలు సాధారణంగా 1. గ్రామ ప్రవేశద్వారాల వద్ద 2 చెరువులు, కుంటల దగ్గర 3 పంట పొలాల సమీపంలో 4 పవిత్ర వృక్షాల వద్ద ఉంటాయి. భక్తులు మైసమ్మ తల్లికి 1 బోనాలు 2 పసుపు, కుంకుమ 3 వేపాకులు 4 ప్రత్యేక నైవేద్యాలు సమర్పిస్తూ ప్రార్థనలు చేస్తారు. మైసమ్మ తల్లి ఆలయం మైసమ్మ జాతర సమయంలో గ్రామమంతా ఉత్సాహంగా మారుతుంది. డప్పుల మోతలు, ఊరేగింపులు, సంప్రదాయ నృత్యాలు, బోనాల సమర్పణలతో అమ్మవారిని ఘనంగా కొలుస్తారు. భక్తులు ముఖ్యంగా 1 మంచి వర్షాలు పడాలని, 2 పంటలు బాగా పండాలని, 3 పశువులు ఆరోగ్యంగా ఉండాలని, 4 గ్రామంలో శాంతి, సుభిక్షాలు నెలకొనాలని మొక్కులు పెట్టుకుంటారు. మైసమ్మ తల్లి ఉగ్రరూపంలో ఉన్నప్పటికీ భక్తులను కాపాడే కరుణామయి తల్లిగా భావిస్తారు. గ్రామ ప్రజల ఆరోగ్యం, రక్షణ, అభివృద్ధికి అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని నమ్మకం.